హార్మోజ్ జలసంధి ప్రస్తుతం ప్రపంచానికి ఒక మండుతున్న అగ్నిగుండంలా మారింది. హార్మోజ్ జలసంధి భౌగోళికంగా ప్రపంచ ఇంధన సరఫరాకు గొంతుక వంటిది. ఒమన్, ఇరాన్ మధ్య ఉన్న ఈ అతి తక్కువ వెడల్పు గల సముద్ర మార్గం నుంచి ప్రపంచానికి అవసరమైన 20% చమురు, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ రవాణా అవుతాయి. ఫిబ్రవరి 2026 చివరలో ఇరాన్పై జరిగిన సైనిక దాడుల అనంతరం ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేయడం, భారీగా నియంత్రించడం ప్రారంభించింది. ఇది కేవలం సైనిక చర్య మాత్రమే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఊపిరిని ఆపడానికి ఇరాన్ వేసిన వ్యూహాత్మక అడుగు. ప్రస్తుతం ఈ మార్గం గుండా నౌకల రాకపోకలు దాదాపు స్తంభించిపోయాయి. దీనివల్ల సుమారు 11 మిలియన్ బ్యారెల్స్ ముడి చమురు సరఫరా నిలిచిపోయింది. ఈ పరిణామాల వల్ల ప్రపంచ ఆర్థిక రంగంపై ఊహించని దెబ్బపడింది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా దూసుకుపోయి బ్యారెల్కు $120 మార్కును దాటాయి. ఇది గత 4 ఏళ్లలో ఎన్నడూ లేని గరిష్ట స్థాయి. చమురు ధరలు పెరగడంతో రవాణా ఖర్చులు పెరిగి ప్రపంచవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానంటాయి. ముఖ్యంగా గల్ఫ్ దేశాలు తమకు కావలసిన 80% ఆహార దిగుమతుల కోసం ఈ జలసంధిపైనే ఆధారపడటంతో అక్కడ ఆహార అత్యవసర పరిస్థితి తలెత్తింది. లూలు వంటి పెద్ద రిటైల్ సంస్థలు నిత్యావసరాలను విమానాల ద్వారా తరలించాల్సి వస్తోంది. దీనివల్ల ఆహార ధరలు 40% నుండి 120% వరకు పెరిగాయి. విశ్లేషణాత్మకంగా చూస్తే ఈ యుద్ధం కేవలం ఇజ్రాయెల్, ఇరాన్ సరిహద్దులకే పరిమితం కాలేదు. ఇది ఒక హైబ్రిడ్ వారుగా రూపాంతరం చెందింది. ఇక్కడ సైనిక దాడులతో పాటు ఎనర్జీ బ్లాకేడ్లు మరియు AWS వంటి డేటా సెంటర్లపై దాడులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ జలసంధి మూసివేత వల్ల ఆసియా దేశాలైన చైనా, భారత్, జపాన్ మరియు దక్షిణ కొరియా తీవ్రంగా నష్టపోతున్నాయి. ఎందుకంటే ఈ ప్రాంతపు చమురు ఎగుమతుల్లో 75% ఈ దేశాలకే వెళ్తాయి. ఈ సంక్షోభం త్వరగా ముగియకపోతే ప్రపంచం 1970ల నాటి భారీ ఇంధన సంక్షోభం మరియు తీవ్రమైన ఆర్థిక మాంద్యంలోకి జారుకునే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది కేవలం ఒక ప్రాంతీయ యుద్ధం కాదు, ప్రపంచ నాగరికత, ఆధునిక జీవన శైలిని అతలాకుతలం చేయగల శక్తివంతమైన ఆర్థిక దాడి. గత బుధవారం రోజున ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రపంచాన్ని గజగజలాడించే నిర్ణయం తీసుకుంది. హార్మోజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న 2 భారీ చమురు ట్యాంకర్లను ఇరాన్ తన డ్రోన్లతో పేల్చివేసింది. దీంతో ఆ సముద్ర మార్గం పూర్తిగా ప్రమాదకరంగా మారింది. ఇరాన్ ఈ మార్గంలో దాదాపు 10,000 స్మార్ట్ మైన్లను అమర్చింది. దీనివల్ల చమురు సరఫరా స్తంభించిపోయింది. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఒక్క రోజులోనే 15% పెరిగాయి. ఇది కేవలం ఇంధన కొరత కాదు, ప్రపంచవ్యాప్త ఆర్థిక సంక్షోభం యొక్క అసలు స్వయంకృతాపరాధం. ఇరాన్ ఈ ఆపరేషన్ను ఆపరేషన్ గల్ఫ్ స్టార్మ్ అని పిలుస్తోంది. దీనివల్ల ఐరోపా దేశాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అనేక ఫ్యాక్టరీలు ఉత్పత్తిని ఆపేశాయి. అమెరికా తన 5వ నౌకాదళాన్ని రంగంలోకి దింపినా ఇరాన్ తీర ప్రాంతాల్లో ఉన్న క్షిపణి వ్యవస్థలు అమెరికా నౌకలను సమీపించకుండా అడ్డుకుంటున్నాయి. ఈ యుద్ధం వెనక ఉన్న మరో పెద్ద కుట్ర ఏంటంటే అమెరికా ఇరాన్ ద్వారా చైనాను దెబ్బతీయటం. చైనా తన ఇంధన అవసరాల కోసం ఇరాన్ పైనే ఎక్కువగా ఆధారపడుతుంది. ఇప్పుడు ఇరాన్ అణు కేంద్రాలు ధ్వంసం కావడం, చమురు సరఫరా ఆగిపోవడం వల్ల చైనా ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయి. చైనా చేపట్టిన వన్ బెల్ట్ వన్ రోడ్ ప్రాజెక్ట్ ఇప్పుడు ఒక తెల్ల ఏనుగులా మారింది. చైనా తన సొంత ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి పాకిస్తాన్ను బలిచ్చేసింది. అమెరికా తన డాలర్ ఆధిపత్యాన్ని మళ్లీ నిరూపించుకుంది. ఇజ్రాయెల్ ఉపయోగించిన లేజర్ డిఫెన్స్ సిస్టమ్ ప్రపంచ రక్షణ రంగంలోనే విప్లవం తీసుకొచ్చింది. ఈ యుద్ధం వల్ల రష్యా, చైనాల కూటమి బలహీనపడింది. ప్రపంచం మళ్లీ అమెరికా, భారత్ అక్షం వైపు మొగ్గు చూపుతోంది. మిడిల్ ఈస్టులో జరుగుతున్న యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చింది. అమెరికా, ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా ఇరాన్పై ప్రారంభించిన దాడులు 2వ నెలకు చేరుకున్నాయి. దీనికి ప్రతిగా ఇరాన్ పొరుగున ఉన్న గల్ఫ్ దేశాలపై దాడులకు పాల్పడుతూ ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన హార్మోజ్ జలసంధిలో నౌకల రాకపోకలను అడ్డుకుంటోంది. ఇరు వర్గాలు కేవలం సైనిక స్థావరాలనే కాకుండా పౌర, పారిశ్రామిక మరియు ఇంధన మౌలిక సదుపాయాలను కూడా లక్ష్యంగా చేసుకుంటుండటంతో అంతర్జాతీయంగా చమురు సరఫరాలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. ఈ భయంకరమైన పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచం ఒక భారీ యుద్ధం అంచునుందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ తక్షణమే దాడులు ఆపాలని పిలుపునిచ్చారు. ఈ సంక్షోభం కారణంగా పశ్చిమాసియా అంతటా లక్షలాది మంది పౌరులు నిరాశ్రయులు అవ్వడమే కాకుండా రాబోయే రోజుల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కోలుకోలేని దెబ్బపడే ప్రమాదం ఉందని అంతర్జాతీయ సమాజం హెచ్చరిస్తోంది. ఇంతటి గందరగోళంలో కూడా భారత్ ఒక ఆశాకిరణంలా కనిపిస్తోంది. భారత్ తన రక్షణ రంగ ఎగుమతులను గత వారం రోజుల్లో 300% పెంచింది. ఇజ్రాయెల్కు అవసరమైన కొన్ని కీలక విడిభాగాలను మరియు మందుగుండు సామగ్రిని భారత్ సరఫరా చేస్తోంది.
దీనివల్ల భారత విదేశీ మారక నిల్వలు కొంతవరకు నిలకడగా ఉన్నాయి. ఐరోపా దేశాలు చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్తో కొత్త వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. యాపిల్, శాంసంగ్ వంటి కంపెనీలు తమ ఉత్పత్తిని చైనా నుండి ఇండియాకు మళ్లించాయి. సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోవడంలో భారత్ ప్రపంచానికే పాఠాలు చెబుతోంది. భారత స్టాక్ మార్కెట్ ఆరంభంలో పడిపోయినా మళ్లీ కోలుకోవడం భారత ఆర్థిక వ్యవస్థ యొక్క పటిష్టతకు నిదర్శనం. అమెరికా, భారత్ మధ్య ఉన్న రక్షణ ఒప్పందాలు ఈ సమయంలో భారత్కు రక్షణ కవచంలా మారాయి. ఇదే మోదీకి ఉన్న విజన్. ఇదే సమయంలో భారత సరిహద్దుల్లోని లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద పాకిస్తాన్ డ్రోన్ల కదలికలు ఒక్కసారిగా కలకలం రేపుతున్నాయి. ఓవైపు అంతర్జాతీయంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్న తరుణంలో భారత భూభాగంలోకి గూఢచర్యం, ఆయుధాల చేరవేత కోసం పాక్ ఈ డ్రోన్లను ఉపయోగిస్తోందని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తుండటంతో సరిహద్దుల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఈ వారం రోజుల్లోనే ఇరువైపులా 4,500 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయిన విషాదకర గణాంకాల మధ్య అటు సాంకేతిక యుద్ధం, ఇటు సరిహద్దు చొరబాట్లు తోడవడం ప్రపంచ శాంతికి పెను సవాలుగా మారి ఒక వినాశకర యుద్ధ ముప్పును మన కళ్ల ముందుంచుతున్నాయి. ఈ నేపథ్యంలో యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టారు. అందులో భాగంగా ఓవైపు దేశం మొత్తం గాఢ నిద్రలో ఉన్నా కానీ ఢిల్లీలోని సౌత్ బ్లాక్లోని ఆ ఒక్క గదిలో మాత్రం పగటిని మించిన వేడి. గత 7 రోజులుగా శత్రుదేశం సరిహద్దుల్లో చేస్తున్న కవ్వింపు చర్యలు ఒక కొలిక్కొచ్చాయి. ఆ గది మధ్యలో ఉన్న పెద్ద డిజిటల్ మ్యాప్ టేబుల్పై ఎరుపు రంగులో బ్లింక్ అవుతున్న శత్రు స్థావరాలు, ఆ టేబుల్ చుట్టూ భారతదేశపు అదృశ్య కవచాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, త్రివిధ దళాల చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. మోదీ ముఖంలో ఎక్కడా ఆందోళన లేదు, కానీ కళ్లలో ఒక ప్రళయకాల రుద్రుడి తీక్షణత. ఇక ఉపేక్షించేది లేదు. మనం ముందుగా దాడి చెయ్యం, కానీ మన జోలికొస్తే వాడి మ్యాప్లో ఆ ప్రదేశం లేకుండా చేయాలి. ఇది ఆ గదిలో మోదీ ఇచ్చిన 1 లైన్ ఆర్డర్. ఇక్కడే అసలైన మైండ్ గేమ్ మొదలైంది. గత వారం రోజులుగా అజిత్ దోవల్ నేతృత్వంలోని ఇంటెలిజెన్స్ బృందాలు శత్రువుల కమ్యూనికేషన్ నెట్వర్క్లోకి సైలెంట్గా చొరబడ్డాయి. పాకిస్తాన్, చైనా సరిహద్దుల్లోని రేడియో ఫ్రీక్వెన్సీలను వైట్ నాయిస్తో నింపేశారు. అంటే శత్రువుకి వారి సొంత కమాండర్ల మాటలు కూడా వినపడని పరిస్థితి. ఈ సైబర్ వార్ఫేర్ ద్వారా మన ఆర్మీ చేస్తున్న కదలికల గురించి శత్రువు రాడార్లకు కనీస సమాచారం కూడా అందకుండా ఒక బ్లాక్అవుట్ సృష్టించారు. మన గూఢచారుల సమాచారం ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనిస్తూ సంసిద్ధంగా ఉన్నారు. ఒకవైపు గాల్లో మృత్యు శాసనం, మరోవైపు బార్డర్ ఎయిర్పోర్టుల బంద్. ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి ఆర్డర్ పాస్ అయిన సరిగ్గా 14 నిమిషాల్లో పశ్చిమ, ఉత్తర సరిహద్దుల్లోని పౌర విమానాశ్రయాలన్నీ ఆర్మీ ఆధీనంలోకి వెళ్లిపోయాయి. శ్రీనగర్, పఠాన్కోట్, లేహ్, అవంతిపుర ఎయిర్ బేస్లో కమర్షియల్ విమానాల రాకపోకలను తక్షణం నిలిపివేశారు. రాత్రికి రాత్రే ఆ ఎయిర్పోర్టుల రూపురేఖలు మారిపోయాయి. ప్యాసింజర్ విమానాలు ఉండాల్సిన చోట ఇప్పుడు ఫ్రాన్స్ నుండి తెప్పించిన మృత్యు వాహనాలు, రాఫెల్ జెట్లు, రష్యన్ బేస్డ్ సుఖోయ్ 30 MKIలు, మన స్వదేశీ తేజస్ విమానాలు రన్వే ఎండ్లో గర్జించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎక్కడ కూడా పొరపాటు జరగకూడదని గ్రౌండ్ క్రూ ప్రతి విమానం రెక్కల కింద మీటియోర్ మిసైళ్లను అత్యంత జాగ్రత్తగా లోడ్ చేశారు. ఈ క్షిపణులు గాల్లోకి వదిలితే 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు విమానాన్ని దానికదే వేటాడి బూడిద చేస్తుంది. గత 7 రోజులుగా వాయుసేన పైలట్లు ఎయిర్ బేస్లోని కాక్పిట్ల పక్కనే నిద్రిస్తున్నారు. వారి ఒంటిపై ఉన్న జీ సూట్ తీయలేదు. అలారం మోగిన కేవలం 180 సెకండ్స్లో, అవును 3 నిమిషాల్లో విమానం గాల్లోకి ఎగిరేలా ప్రతి క్షణం రెడీగా ఉన్నారు. 30,000 అడుగుల ఎత్తులో మన నేత్రా అవాక్స్ విమానం పహారా కాస్తోంది. సరిహద్దు అవతల ఒక పక్షి ఎగిరినా మన రాడార్ స్క్రీన్ పై తెలిసిపోతుంది. ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం ట్రైలర్ మాత్రమే. మోదీ ప్రభుత్వ అసలైన సత్తా, వ్యూహం వెనక ఉన్న ఆయుధం స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ కంట్రోల్లో ఉన్న అగ్ని ప్రైమ్ క్షిపణి. సరిగ్గా 2,500 కిలోమీటర్ల దూరం ప్రయాణించి శత్రువుకి మూలమైన నగరాలను నామరూపాలు లేకుండా చేయగల ఈ బాలిస్టిక్ క్షిపణిని కాన్వాయ్ల ద్వారా రహస్య ప్రదేశాలకు తరలించారు. ఇది పాత తరం మిజైల్ కాదు, కానిస్టరైజ్డ్ సిస్టమ్. అంటే ట్రక్ పైనే ఉంచి ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలో ఫైర్ చేయొచ్చు. దీని వేగం మ్యాక్ 6, అంటే ధ్వని కంటే 6 రెట్లు వేగంగా దూసుకెళ్తుంది. శత్రుదేశపు రాడార్కు ఇది స్క్రీన్ పై కనిపించే లోపే టార్గెట్ను బూడిద చేసేస్తుంది. దీనికి తోడు శత్రువుల రాడార్లకు చిక్కకుండా కొండల మధ్య నేలకు అత్యంత సమీపంగా ఎగురుతూ వెళ్లి కొట్టే బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిసైళ్లను
పశ్చిమ సెక్టార్లో మోహరించారు. మునుపెన్నడూ లేని విధంగా ఒకేసారి 3 వైపుల నుండి ముప్పేట దాడి చేయడానికి వలపన్నారు. సముద్ర గర్భంలో అరేబియా జలాల్లోకి ప్రవేశించిన ఐఎన్ఎస్ అరిహంత్ న్యూక్లియర్ సబ్మెరైన్ శత్రువుల నౌకలను టార్పెడోలతో ముంచేయడానికి సైలెంట్గా కాచుకొని ఉంది. నీరు, నేల, ఆకాశం ఎటు చూసినా భారతదేశం విసురుతున్న మృత్యుపాసమే శత్రువుకు కనిపిస్తోంది. మన సత్తా చూసి శత్రువు సైతం సలాం కొట్టాల్సిందే. గత వారం రోజుల్లో భారతదేశం చేసిన ఈ వ్యూహాత్మక మోహరింపు చూసి అమెరికా పెంటగాన్లోనూ, రష్యా క్రెమ్లిన్లోనూ అలారం మోగింది. అంతర్జాతీయ శాటిలైట్లకు ఈ కదలికలు కనిపించిన మరుక్షణం ప్రపంచానికి ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. ఇది 1962 నాటి భారతదేశం కాదు, నవ భారతదేశం. మోదీ నినాదం ఘర్మే ఘుస్కే మారేంగే. ఇప్పటికే దీని దెబ్బ రుచి చూసిన మన శత్రు దేశానికి బాగా తెలుసు. ఎటువంటి ప్రకటనలు లేవు, మైకుల ముందు రెచ్చగొట్టే ప్రసంగాలు లేవు. కేవలం సైన్యం అడుగుల చప్పుడుతోనే శత్రువుల వెన్నులో వణుకు పుట్టించిన మోదీ మార్క్ డిప్లొమసీ ఇది. యుద్ధం వస్తే ఎలా ఉంటుందో ఒక ట్రైలర్ చూపించి శత్రువు మానసిక స్థైర్యాన్ని దెబ్బతీశారు. ఒక్క బుల్లెట్ పేలకుండానే శత్రువు సగం చచ్చిపోయేలా చేశారు. ఈ వారం రోజుల్లో ఢిల్లీ నుంచి ఆర్మీ బేస్ క్యాంపుల వరకు ఇసుక రేణువంత సమాచారం కూడా లీక్ కాకుండా ఒక పకడ్బందీ ఆపరేషన్ జరిగింది. ఇది భారతదేశ దమ్ము. ఇది నరేంద్ర మోదీ వ్యూహం. ఇది మన సైనికుల రక్తం ఉడికించే ధైర్యం. మేము శాంతి కాముకులమే, కానీ మా సహనాన్ని పరీక్షించి మా నేల మీద కన్నేస్తే శత్రువుల అస్థికలు కూడా ఏరుకోవడానికి మిగలవని ప్రపంచానికి చాటి చెప్పిన రణగర్జన ఇది. భారతమాత ముద్దుబిడ్డలైన మన జవాన్ల పరాక్రమానికి, దార్శనికతతో ముందుకు సాగుతున్న నాయకత్వానికి ఈ దేశం సాల్యూట్ చేస్తోంది. జై హింద్, వందే మాతరం.